ఏఈఈగా విధులు నిర్వర్తిస్తున్న మిస్టర్ శ్రీనివాసన్ కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఇరిగేషన్ సబ్ డివిజన్ ఆఫీస్. ఒక రైతు చెరువులో మట్టి తోలుకుంటానని చెప్పి అడిగితే 2 లక్షలు లంచం తీసుకున్నటువంటి కథ. టోటల్ 4 లక్షలు అడిగాడు, 2 లక్షలు అడ్వాన్స్ తీసుకోవటం జరిగింది. ఆ టైంలో ఈ రైతు ఇంతకుముందు ఒకళ్ళని ఏసీబీకి పట్టించాను, మరి జాగ్రత్త, నువ్వు 4 లక్షలు అడిగినవు అని చెప్పడం జరిగింది ఏఈఈకి. అయితే ఏఈఈ భయపడలేదు. సరే అయితే అయ్యిందిలే, 2 లక్షలు అయితే ఇచ్చేసాయి, తర్వాత 2 లక్షలు ఇవ్వనంటే ఇవ్వటం జరిగింది. మిగిలిన 2 lakhs ఏసీబీ అధికారులు చెప్పడం జరిగింది. వాళ్ళు వాళ్ళ పని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత మరి ఏసీబీ వాళ్ళు చెప్తే చెప్పేవాళ్ళు అనే మాట అనటం జరిగింది. మరి అంత మాట అన్నాడంటే ఆయన వెనక ఎవరున్నారు? ఎవరైనా రాజకీయ నాయకులు ఉండబట్టే ఆయన ఆ మాట అనటం జరిగింది. మరి ఆయన వెనుక ఎవరైనా ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారా? ఆ మాట అన్నాడంటే భయపడకుండా 2 లక్షల లంచం తీసుకున్నాడంటే ఎవరో ఉండవచ్చు. బ్యాక్ సపోర్ట్ లేనిది ఆయన ఆ విధంగా మాట్లాడడం. మరి ఈ విధంగా ఉంటే రాష్ట్రం ఏ విధంగా డెవలప్ అవుతుంది? రైతులు ఎట్లా ముందుకు పడతారు? ఎక్కడికక్కడ లంచాలు ఎక్కువైతుంటే మరి రాజకీయ నాయకుల సపోర్ట్ ఉన్నదా అని ప్రజలకు సందేహం కలుగుతుంది. ఇది ఖమ్మం జిల్లా అశ్వారావుపేట దగ్గర జరిగినటువంటి కథ. ఏసీబీ అధికారులు అంటే భయం లేదు. కారణం ఏంటి? వెనక రాజకీయ నాయకులు ఉన్నారా అనేటటువంటిది ప్రజల్లో ఉన్నటువంటి డౌట్. ఆలోచించండి ఒక్కసారి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.